మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పరు. అలా ఎందుకున్నామని అడగచ్చు కదా, అడగరు, ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే. భార్య డల్లగా ఉంటే అడగచ్చు కదండి, అలా ఉన్నామని అడగచ్చు. అడగాలని అనుకుంటుంది భార్య, కొడుకు అడగాలని అనుకోదు, తండ్రి అడగాలని అనుకోదు, తల్లి అడగాలని అనుకోదు, భర్త అడగాలని అనుకుంటుంది. మరి తనయులో కూడా చెప్పుదురు, చిత్రమైనది స్త్రీ జగత్తు, అతివ దుఃఖము కానీ భర్త అడుగోవలయం. భార్య దుఃఖాన్ని గమనించి భర్త అడగాలి. అయితే రాగానే భార్య పరిశీలనగా చూడాలి. ఏదైనా వణుకుతున్నట్టో బాధపడుతున్నట్టో నడకలో తేడా ఏమైంది 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 అని మాట్లాడాలి. అక్కడ తండ్రి అవతారం ఎత్తాలమ్మా, భర్త కాదు, తండ్రి అవతారం ఎత్తాలి. ఓ తండ్రి కూతుర్ని పలకరించినట్టే పలకరించాలి. వాళ్ళు పొంగిపోతారు వెంటనే, ఆయనకి ఏమిటో నా మీద ఎంత ప్రేమ, అలా పట్టించుకుంటారా అని అడుగుతారు. అయితే పరమానందంగా ఉంటుంది. ఎందుకని ఇలాగా ఎనాటమేం చెబుతున్నా, తల్లితో చెబుతారు, కొడుక్కి చెబుతారు. తల్లి శరీరం నుంచి తను వచ్చింది, తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు. అక్కడ సహజమైన బంధం ఉందమ్మా. భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే. 25 ఏళ్ళు వారు ఎక్కడో పెరిగారు, 25 ఏళ్ళు వీరు ఎక్కడో పెరిగారు. వీళ్ళిద్దరినీ క్యాటరింగ్ వాళ్ళు కళ్యాణ మంటపాలు కలిపాయి. ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే పోతుందమ్మా, చెప్పలేము. ఊరికే ఉండడం కాదు, అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకొని కూర్చోవడం కాదు, ఇక్కడ మనస్సులో ఉండాలి. అది పెంచుకోవాలి, రోజూ పెంచుకోవాలి. నా భార్య గురించి నేనేం చేశాను, నా భర్త గురించి, ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం, భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా. ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా, ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు, ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే. ఆవిడ దానికి సంతోషిస్తుంది. ఈయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి, కావ్యాలు రాశారు, అవార్డులు వచ్చాయి కాదు, ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా. ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది, అప్పుడే అనుబంధం బాగుంటుంది. ఆవిడ లేకపోతే మనం ఎక్కడ వాళ్ళమండి, ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకోబట్టి కదా మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నది. అంటే మానేయంటే మానేయాల్సిందే. నిన్న కూడా గుమ్మంలో ఉంటుండి నాకు పెద్ద కొడుకు నేను బయలుదేరి వస్తుంటే, వెళ్ళొస్తానని చెబుతుంటే, పొద్దున్నే వచ్చేయండి అంది. పొద్దున్నే సభ అని చెప్పాను నేను. సభ పొద్దున్న, తెల్లారగానే వెళ్ళేది ఎందుకు తెల్లారగానే సభమ్మ ఎలా తెల్లారగానా, ఏమో రాత్రి ఉంటూ ఉంటాయి కదా సభలన్నీ. లేదు, పొద్దున్న నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, వీలైనంత తొందరగా వచ్చేయండి అండి అమ్మ. ఇంట్లో కొడుకున్నాడు, కోడలుంది, మనవరాలుంది, చిన్న కొడుకు ఉన్నాడు, కోడలుంది, మేనలు ఉన్నాడు, ఇంతమంది ఉన్నా ఆ ఇల్లాలి దృష్టి నా మీద ఉంది అంటే ఎటువంటి అనుబంధం అండి, ఎటువంటి అనుబంధం అండి. ఇంతమంది ఉన్నా సరే నేను ఉండాలి, మరి నేను అలాగే ఉండాలి కదా.